అందరికీ నమస్తే అండి. నా పేరు శివదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. మహాసేన్ రాజేష్, మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి. నీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి కుదరదు. నీకు నచ్చినట్టు రాజకీయ పార్టీని వాడుకుంటావు. ప్రతి ఎన్నికలు వచ్చినా గత ఎన్నికల్లో నువ్వు జగన్మోహన్ రెడ్డికి సహకరించావు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గెలిచేదానికి సహకరించి తిరిగి తర్వాత ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రక్రియలో నువ్వు చాలా పార్టీలు మారుతూ వచ్చావు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చెప్తున్నావు. పొత్తుకి మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పొత్తు తీసుకున్నారో ఆ పొత్తులో భాగంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక కూటమిగా ఉన్నప్పుడు కూటమి యొక్క దాని యొక్క కండిషన్స్ నీకు తెలీదా? నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. నీకు నచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాలో నన్ను పిలవలేదు, నన్ను తొక్కేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ నువ్వు చదువుతున్నావు చూడు, చాలా చిరాగ్గా ఉంది. నీ మీద కొద్దో గొప్ప అందరికీ ఒక కొద్దో గొప్ప అభిమానం ఉండేది, అది పూర్తిగా పోయిందని చెప్పి నువ్వు గుర్తు చేసుకో. నీకు చాలా సీరియస్గా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేము పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైతే పోటీ చేస్తున్నామో అక్కడ ఖచ్చితంగా మా వాళ్ళంతా డిసైడ్ అయ్యాము, అక్కడ ఫ్యాన్ కోటేస్తాము. తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తే అక్కడ తెలుగుదేశం కోటేస్తాము. ఇలాగా లక్ష్యం లేని ప్రయాణం నువ్వు చేయ. నువ్వు ఒక లక్ష్యం పెట్టుకో. పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి పక్కన నుంచొని సభలో 400 ఎంపీ సీట్లు గెలిపించాలి అంటే కూటమిలో ఆ గెలుపు తీసుకురావాలని చెప్తే దాన్ని నువ్వు ఎక్కడికి లింకేసి మాట్లాడుతున్నావు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చేయాలనుకుంటున్నారు, రిజర్వేషన్లు తీసేయాలనుకుంటుంది బీజేపీ. దీనికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? రిజర్వేషన్లు తీసే పరిస్థితి వచ్చినా, ఎవరికైనా ఇబ్బంది కలిగినా వీటిలన్నింటిని ఎదిరించి నిలబడి మాట్లాడగలిగే సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు అన్నది నువ్వు వేచి చూడాలి. ఒకవేళ బీజేపీ పార్టీ నాయకత్వం సైతం ప్రజల ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి చెప్తుంది మేము రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు అని చెప్పి, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? నిన్ను పెళ్ళలేదు, నిన్ను గౌరవించలేదు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నీ పైన దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నీకు కాల్ చేసి మాట్లాడారు. నువ్వేం మాట్లాడుతున్నావు? దళిత నాయకులు ఎవరైనా జనసేన పార్టీలో ఉన్నారా? స్టేట్ లెవెల్లో ఉన్నారా? నేను స్టేట్ లెవెల్లో ఉన్నవాడిని. నా పేరు శివదత్ బోడపాటి, నాది పాకిరపాటి నియోజకవర్గం. నేను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. అలాగే పెదపూడి విజయ్ కుమార్ ఉన్నాడు, అతను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ వరప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఈరోజు మనకి రాజోల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇంత గౌరవాన్ని పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాలకి కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా దళితులకి ఆ గౌరవాన్ని కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. నీకు తెలిసి తెలియని వాస్తవాలు పట్టుకొని నీకు నచ్చినట్టుగా నువ్వు మెస్మరైజ్ చేసినట్టుగా వీడియోలు వదిలే పరిస్థితి కరెక్ట్ కాదు. నీ పైన ప్రతిసారి కూడా నీకు ప్రతికూలంగా స్పందించిన మేము ఈరోజు నిన్ను వ్యతిరేకించే పరిస్థితి వచ్చిందంటే నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదు, నువ్వు మాట్లాడే దాంట్లో మీనింగ్ లేదు. నువ్వు దేనికి లింక్ చేస్తున్నావు నీకు అని అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సభలో ఏం మాట్లాడారు? కూటమిని గెలిపించమని చెప్పారు. రిజర్వేషన్ల గురించి ఆయన ఎక్కడ మాట్లాడారు? బుర్ర పనిచేస్తుందా? నీ యొక్క టీవీ ఛానల్లో పదే రీప్లే వేసుకొని చూడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి? నేను దళితులకు అండగా నిలబడతాను, నేను బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతాను, ముస్లింల కోసం అండగా నిలబడతాను. జనసేన పార్టీ పుట్టిందే పేదవాడి కోసం, పేదవాడి ఆకలి తీర్చడం కోసం. ఈ యొక్క రాజకీయం అనే కుళ్ళు కుతంత్రాలతో ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈ రౌడీ రాజకీయాన్ని అంతం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్యాకేజ్ ఎంత తీసుకున్నావు? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడే ఉండి వాడికి ఒత్తాసు పలుకుతున్నావు? నీకు చేతనైతే వైసీపీ కండువా కప్పుకొని డైరెక్ట్గా వెళ్ళిపో. నీకు దమ్ముంటే వైసీపీలోకి వెళ్ళిపోయి మా పైన యుద్ధం చేయి, మేము ఎలా చేయాలో చూపిస్తాం. మా పార్టీల్లో ఉంటూ, మా కూటమిలో ఉంటూ, నేను జనసేన పార్టీలో ఉన్నాను, నేను టీడీపీ పార్టీలో ఉన్నాను, నీకు నువ్వు అనౌన్స్ చేసుకుంటే ఎలాగవుతుంది? నువ్వు జనసేన పార్టీలోకి రావాలనుకుంటే నువ్వు రావాలి, సంప్రదించాలి. సార్ నేను పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నానని మాట్లాడాలి.
నువ్వేదో మీడియాలో ఒక వీడియో వదిలితే ఆ వీడియో చూసి నీది కాళ్ళ దగ్గర రావాలని ఆలోచించే నువ్వు గొప్పడువా, లేకపోతే నీకు సమస్య వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఫోన్ చేసి నీతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు గొప్పలా? ఏం ఆలోచించుకొని నువ్వు మాట్లాడతావు? నువ్వు ప్రభావితం చేస్తావా ఏంటి? ఈరోజు జనసేన పార్టీ అన్ని విషయాల్లో కూటమికి అండగా నిలబడింది, తెలుగుదేశం పార్టీకి చాలా అండగా నిలబడింది. అంటే పవన్ కళ్యాణ్తో ప్రమేయం లేదని చెప్పి కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల్ని విడగొట్టి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు చెడబుట్టినట్టున్నావా? ఖచ్చితంగా ఆలోచన చేసుకో, నీ పద్ధతి మార్చుకో, నీ నోరదుపులో పెట్టుకో. లేని పక్షంలో తీవ్ర స్థాయి వ్యతిరేకతను చూస్తావు. ఇప్పటి వరకు నీకు మద్దతు ఇచ్చిన అభిమానులు చూస్తావు, నిన్ను వ్యతిరేకించే అభిమానుల్ని లక్షల్లో చూడబోతున్నావు. నీ మాట ఎవడు పట్టించుకోడు. ఎవరు నీతో మాట్లాడుతున్నారు? ఎవరా మీ క్యాడర్? ఎవరు నీ క్యాడర్? మహాసేన క్యాడర్ ఎవరు నీతో చెప్పారు జనసేన పార్టీకి ఓటేనని? నీ మహాసేనలో ఉన్నోళ్ళు లెక్క పెట్టి చూపిస్తా. కొన్ని వేల మందిని జనసేనకి మద్దతు ఇచ్చేవాళ్ళని లేనిపోని మాట్లాడుకు. నీ నుంచి నీ వ్యక్తిగత విషయాల గురించి కానీ లేకపోతే నీ మహాసేనలో జరిగే అంశాల గురించి కానీ నేను మాట్లాడను. నాకు అనవసరం. నీకులాగా నాకు బుర్ర లేదు అని అనుకోకు. నీకంటే ఎక్కువ బుర్ర ఉన్న వాళ్ళం మేము. ఖచ్చితంగా జనసేన పార్టీలో మాకు క్రమశిక్షణ ఉంది, విచక్షణ ఉంది. అవి కోల్పోకుండా మేము మాట్లాడతాం. నీకు నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చినప్పుడు ఒకలాగా. నువ్వు గతంలో కూడా జనసేన పార్టీని ఇష్టానుసారంగా తిట్టావు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టావు గత ఎన్నికల్లో. అప్పుడు కూడా మేమేం మాట్లాడలేదు. ఈ ఎన్నికల్లో కూడా నేను జనసైనికుడిని, నేను జనసేన పార్టీని చెప్పి ఒక 4-5 వీడియోలు వదిలి నేను ఏదో పొడి చేసిన పార్టీకి అని చెప్పావు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం జెండా పట్టుకొని తిరిగే కార్యకర్త చాలా మంది ఉన్నారు. మా జన సైనికులు ఉన్నారు. సామాన్య జన సైనికుడు చేసినంత కష్టం కూడా నువ్వు 1% కూడా చేయలేదు జనసేన పార్టీకి. నువ్వు వదిలిన వీడియోల వల్ల ఓట్లు పడతాయనుకుంటే నీ భ్రమ. నీకు దమ్ముంటే నీ మహాసేన బ్యానర్ మీద పోటీ చేయి, గెలిచి చూపించు. శబాష్, మహాసేన రాజేష్ గొప్పడని చెప్పి ఒప్పుకుంటాం. లేదా నోరు అదుపులో పెట్టుకొని పద్ధతి తెలుసుకో. రాజకీయ మనుగడ ఉండాలంటే కెలుక్కోకూడదు, కలుపుకుంటూ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకొని ఉండాలని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. జనసేన పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాం, నిన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినా, నీకు నచ్చినట్టు నీకు ఎలా నచ్చితే అలాగా నువ్వు లింకులు కలిపి మాట్లాడినా బాగోదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇతని పైన ఒక నిర్ణయం తీసుకొని బహిరంగ ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై భారత్, జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ.